దీపనైతే వెళ్ళిపోతున్న దీపనే ఆపి డబ్బుల గురించైతే అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఎక్కువ మాట్లాడావంటే పళ్ళు రాలుతాయని చెప్పేసి దీప అయితే అంటూ ఉంటుంది. ఎంత పొగరు నీకు, నువ్వు నా కాంపౌండ్‌లో ఉండి నాకు వార్నింగ్ ఇస్తావా అని అంటూ ఉంటుంది. నేను ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఇలానే గట్టిగా మాట్లాడతాను. మంచి వాళ్ళని చూస్తే నమస్కారం చేయాలనిపిస్తుంది. కానీ నీలాంటోళ్ళని చూస్తే పళ్ళు రాలగొట్టాలనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి నువ్వు నా కాంపౌండ్‌లో ఉన్నావన్న విషయం మర్చిపోకు దీప అనేత అంటూ ఉంటుంది జ్యోత్స్న. అలా అనేసరికి నీ కాంపౌండ్‌లో కాదు మీ ఇంటి నట్టింట్లో ఉండి కూడా నేను ఇలానే నీతో మాట్లాడగలను. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. నేను ఏ మాటలకి జంకను. నీ విషయంలో అస్సలు నీలాంటి చెడ్డ బుద్ధిదాన్ని నేనెక్కడా చూడలేదు. అసలు ఇంట్లో కార్తీక్ బాబు నాకు దేవుడు, సుమిత్రమ్మ నాకు తల్లి లాంటిది. ఇక తాతయ్య అంటారా, మాట గట్టిగా ఉన్నా సరే మనసు మంచిది అని అంటూ ఉంటాడు. నువ్వు మీ గ్రాని కలిపి తాతయ్యని ప్రశాంతంగా ఉంచకుండా అల్లకల్లోలం చేస్తున్నారు. ఇక నా విషయంకి వస్తావా, నువ్వు చేసిన పనులన్నీ నేను ఇంట్లో చెప్తే ఎప్పుడో నీ గోబ పగలగొట్టేవారు. కానీ చెప్పను. నేను అలాంటి మనిషిని కాదు. కార్తీక్ బాబుకి అవసరం లేదు. అందుకే నీ ఆటలు సాగుతున్నాయి అని చెప్పి జ్యోత్స్నతో అయితే దీప అంటూ ఉంటుంది. అయినా నువ్వు నన్ను ఆపి కూడా తిట్టించుకోవాల్సినంత అవసరం ఏంటి అనేది అంటూ ఉంటుంది జ్యోత్స్నతో దీప. ఇక నాకు ఒక విషయం నీతో మాట్లాడాలని వచ్చాను. నీకు అసలు ఆ డబ్బులు ఎవరు కట్టారు చెప్పు అని అయితే అడుగుతూ ఉంటుంది. చెప్పాను కదా, అయినా జరిగిపోయిన దాని గురించి ఎందుకు అంతసేపు మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది దీప. అలా అనేసరికి నాకు ఆ విషయం తెలియాలి, అంటే తెలిస్తే ఏం చేస్తావు అని అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి ఊరి నగరం మధ్యలో సన్మానం చేస్తాను అనేతో అంటూ ఉంటుంది. అయితే చెప్తాను విను అని చెప్పు దీప అని అనేసరికి కార్తీక్ అని అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దీప.